Hi viewers, this is Chandu. Welcome to Myra Media. సో మన స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యి ప్రతిదీ హిట్ అవ్వని లేదండి. ఒక్కొక్కసారి ఫ్లాప్లు అయ్యి డిజాస్టర్లు అయ్యి అలానే ఇంకొన్నిసార్లు డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్లకి నష్టాన్ని కూడా తీసుకొస్తాయి. ఇలాంటి టైంలోనే వాళ్ళ నష్టాన్ని ఏదో ఒక విధంగా పూడ్చాలని నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మొన్న ఈ సంక్రాంతికి బాలకృష్ణ గారు తన తండ్రి బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడిని తీసుకొచ్చారు కదా. మరి ఎన్టీఆర్ కథానాయకుడు ప్రేక్షకులకి బాగా నచ్చింది, అలానే క్రిటిక్స్ నుంచి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం దెబ్బేసింది. దీంతో చాలామంది డిస్ట్రిబ్యూటర్లు కూడా నష్టపోవడం జరిగింది. ఇక దీన్ని భర్తీ చేసేందుకు క్రిష్ గారు అలానే బాలకృష్ణ గారు రంగంలోకి దిగి మహానాయకుడిని అంటే ఎన్టీఆర్ కథానాయకుడికి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ కొన్నారో వాళ్ళకి మహానాయకుడిని ఊరికే ఇచ్చేస్తాం అంటే ఫ్రీగా ఇస్తామని చెప్పి ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో వాళ్ళు ఆ డిస్ట్రిబ్యూటర్ని ఆదుకున్నట్టు అనమాట. సేమ్ ఇప్పుడు ఇదే బాటలోకి రామ్ చరణ్ గారు పయనిస్తున్నారంటే అవునని చెప్పుకోవాలి. మొన్న సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్తో పాటు పోటీగా వినయ విధారామ రిలీజ్ అయింది. సినిమా కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. అఫ్కోర్స్ సో ఫైనల్గా చెప్పాలంటే సినిమా రిపోర్ట్ వచ్చేసరికి అది కూడా ఏమొచ్చిందో మీ అందరికీ తెలిసిందే. సినిమాలో కాస్త ఓవర్ సీన్స్ ఉండటం, కథ సరిగ్గా సెలెక్ట్ చేసుకోకపోవడం కూడా దీనికి కారణం చెప్పుకోవాలి. ఎలాగున్నా కూడా ఆల్మోస్ట్ దగ్గర 60 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేశారు రామ్ చరణ్ గారు. కానీ డిస్ట్రిబ్యూటర్లకు కూడా అంతో ఇంతో నష్టం మిగిల్చారు కాబట్టి దాన్ని పూడ్చేందుకు తన తండ్రితో తీస్తున్న సైరా నరసింహారెడ్డికి రామ్ చరణ్ గారు ప్రొడ్యూసర్ కాబట్టి ఆ సినిమాని అంతో ఎంతో తక్కువకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మటం జరుగుతుందట. దీనివల్ల వినయ విధేయరామ సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు అంతో ఎంతో సేవ్ అవుతారు కదని చెప్పేసి ఆయన ఉద్దేశం. సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు తీసుకున్న నిర్ణయం ఒకంత మంచిదని చెప్పుకోవాలి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Thank you. Hi, this is Karthikeya, Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీ అందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.